శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 1 తర్వాత తులారాశి వారికి అతిపెద్ద సంఘటనలు. 2 ఆడమనుషులు, 1 మగ మనిషి మీ వెంట పడుతున్నారు. కారణం తెలుసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్ కి స్వాగతం అండి. తులారాశి వారికి జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఈ సమయంలో మీకు కంటపడతాడు. అంతేకాదు ఫిబ్రవరి 1 తర్వాత మీకు అతిపెద్ద సంఘటన జరగబోతుంది. అలాగే 2 ఆడమనుషులు, 1 మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారికి ఏం కావాలో, వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో, వారు ఎందుకు మీ వెంట పడుతున్నారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా సాహసవంతులుగా, ధైర్యవంతులుగా ఉంటారు. అలాగే వీరి యొక్క స్వభావ రీత్యా వీరు అలంకార ప్రియులు. అలాగే వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటారు. అలాగే వీరు ఏ పని చేయదలుచుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి చేస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా కుటుంబానికి, బంధాలకు ప్రాధాన్యతనిస్తారు. ఎక్కువగా సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు వారికి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోరు. ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలాగే శత్రువులను కూడా మిత్రుల్లాగా భావించి వారికి సహాయం చేయటానికి ముందుంటారు. ఇటువంటి ఒక లక్షణం కారణంగా అందరినీ ఈ రాశివారు తమ వైపు ఆకర్షించుకుంటారు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశివారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారు. తమకి ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకు ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకుంటూ ఉంటారు. ఇక ప్రజాకర్షణను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎన్ని దెబ్బలు తగిలినప్పటికీ కూడా, అంటే ఎన్ని నష్టాలు కలిగినప్పటికీ కూడా, జీవితంలో ఓడిపోయాము అనే సందర్భం వచ్చినా కూడా మళ్లీ వీళ్ళు తిరిగి ధైర్యంగా నిలబడగలుగుతారు. కష్టాలకు ఎదురెదుతారు. అంతేకాదు జీవితాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండడం వల్ల అనేక అంశాలలో వీరు విజయాన్ని పొందుతారు. ఇక తులారాశివారు శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు మీకు రకరకాలుగా అనేక సమస్యలను సృష్టిస్తున్నారు. మీరు ఏదైనా పని మొదలు పెడితే కనుక దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు. అలాగే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిశీలించుకున్నట్లయితే కనుక ఆ శత్రువులను మీరు కనిపెట్టుకోగలుగుతారు. ఈ రాశి వారు ఎక్కువగా అందరూ మనవారే అని భావించడం వల్ల ఇప్పటి వరకు అటువంటి శత్రువుని మీరు గుర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు శత్రువు బయటపడడం వల్ల మీరు ఆ శత్రువు ఏదైతే కుట్ర చేశారో దానిని మీరు తిప్పికొట్టే ధైర్యాన్ని చేస్తారు. ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు అటువంటి శత్రువు ఎదురవుతారు. ఇక ముఖ్యంగా 12 సంవత్సరాలుగా ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్లనీయకుండా అడ్డుపడుతున్నారో, మీరు చేసే ప్రతి పనిని ఆటంకాలు కలిగించి ఆపేస్తున్నారో వారు ఈ సమయంలో బయటపడతారు. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ బంధువుల్లోనే కావచ్చు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు ఇటువంటి నష్టాన్ని కలిగించడానికి ఎదురు చూస్తున్నారు. ఇక బాధ కలిగించే ఆటంకాల్లో భాగంగా ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇటువంటి వ్యక్తుల వలన మీరైతే ఒక సంఘటనని ఎదుర్కోబోతున్నారు. మానసికంగానైనా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సంఘటన మీ జీవితంలో కీలకమైన మార్పుని తీసుకువస్తుంది. ఈ రోజున జరిగిన ఈ సంఘటన మీ భవిష్యత్తుని ఒక మలుపు తిప్పుతుంది. ముఖ్యంగా మీరు తెలియని వారితో మీ సొంత విషయాలు ఏవీ చెప్పకండి. ప్రతి ఒక్కరిని నమ్మటం అనేది మీకు బలహీనతగా మారిపోతుంది. అలాగే ఫిబ్రవరి 1 తర్వాత ఈ రాశి వారికి ఎదురయ్యే వ్యక్తులు ఎవరో, వారి ద్వారా జరగబోయేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదండి. వీటన్నిటి నుండి, ప్రతికూలమైన పరిస్థితుల నుండి అనుకూలంగా మలుచుకోవటం కోసం మీరైతే తప్పనిసరిగా శివారాధన చేసుకోవాలి. ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.